స్ప్రింగ్ వచ్చింది అంటే ఇలా బర్చ్ ట్రీలో ఒక హోల్ డ్రిల్ చేస్తాం. ఆ డ్రిల్ చేసిన హోల్లో ఒక చిన్న ట్యాప్ పెట్టి బకెట్ని హ్యాంగ్ చేస్తాం. ఇలా కలెక్ట్ చేసిన బర్చ్ వాటర్ డైరెక్ట్గా తాగొచ్చు, లేదంటే ఫ్రీజ్ చేయవచ్చు, లేదంటే బాయిల్ చేసి సిరప్గా మారిన తర్వాత దాన్ని ప్యాన్ కేక్స్, వాఫల్స్ మీద, లేదంటే మనకు నచ్చిన ఫుడ్తో పాటు తినవచ్చు. ఇగో ఈ కలర్లో ఇట్లా వస్తుంది బర్చ్ సిరప్ లాగా. ట్యాక్సెస్ పెరిగినాయి చిచ్చా, ఇట్లాంటివి చేస్తూనే ఉండాలి. బట్ వెరీ మచ్ మొత్తం సమ్మర్ వైబ్స్ వచ్చేసినాయి. లాంగ్ బ్రైట్ డేస్, ఇంకా ఒక 1 month అయితే మొత్తం 24 hours డే లైట్ ఉంటుంది. అసలు చీకటి అనేది ఉండదు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. మొత్తం గిన్నె నిండా నీళ్లు పెడితే ఇక్కడ వరకు వచ్చింది, అండ్ దాంట్లో నుండి చాలా కొంచెం ఇందులో తయారవుతుంది. మొత్తం దగ్గరకు వచ్చింది, మొత్తం దీంట్లో వేస్తున్నాం. నిన్నటి నుండి గ్యాలన్లో బాయిల్ చేస్తే అంత కొంచెం వచ్చింది. ఇది కాన్సన్ట్రేటెడ్ బర్డ్ సిరప్. దీన్ని టేస్ట్ చేసాం. బెల్లం నీళ్ళ లెక్క ఉన్నాయి, మస్తుంది. మనం ఎక్కడుంటే అక్కడ నేచర్ తినడానికి, తాగడానికి, ప్రతి మచ్ మనం బ్రతకడానికి ఇవన్నీ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఇలా బ్యూటిఫుల్ సన్సెట్స్ని కూడా చూపిస్తుంది.